దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడు ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఫరీదాబాద్లో ఉగ్ర కుట్రతో సంబంధాలు ఉన్న డాక్టర్ ఉమర్ అహ్మద్ ఈ పేలుడులో కీలక వ్యక్తిని నిఘా అనుమానిస్తున్నారు. పుల్వామాకు చెందిన ఉమర్ శ్రీనగర్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. కొన్నాళ్లు జీఎంసీ అనంతనాగ్లో సీనియర్ రెసిడెంట్గా ఉన్నాడు. తర్వాత హర్యానాలోని ఫరీదాబాద్లో అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాడు. పేలుడు ఘటనతో సంబంధం ఉన్న వారి కోసం గాలిస్తున్నారు భద్రతా దర్యాప్తు సంస్థలు. ఇటీవల జమ్మూ కశ్మీర్లో నిర్వహించిన ఉగ్రవాద ఆపరేషన్లో పలువురు డాక్టర్లను అరెస్టు చేశారు పోలీసులు. అనంతనాగ్లో ఒకరు, ఫరీదాబాద్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. వారితో ఉమర్కు కూడా సంబంధాలు ఉన్నాయని గుర్తించారు అధికారులు. అరెస్టైన డాక్టర్ ఆదిల్కు ఉమర్ సన్నిహితుడుగా ఉన్నట్లు తేల్చారు. వీరిద్దరూ గతంలో అనంతనాగ్లో కలిసి పనిచేసినట్లు నిర్ధారించారు. అయితే పలువురు డాక్టర్ల అరెస్టుతో భయాందోళనకు గురైన ఉమర్ ఈ పేలుడుకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు అధికారులు. పేలుడు ఘటనతో నిందితుడు ఉమర్ కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అతడి సోదరులు జహూర్, ఆషిక్ నబీలను కూడా అరెస్టు చేసి విచారిస్తున్నట్లు సమాచారం. ఉమర్ తన తల్లికి ఫోన్ చేసి లైబ్రరీలో చదువుకోవడంలో బిజీగా ఉన్నందున తనకు ఫోన్ చేయొద్దని చెప్పి స్విచ్ ఆఫ్ చేసినట్లు తెలుస్తోంది. పేలుడుకు కారణమైన కారులో వ్యక్తి శరీర భాగాలను గుర్తించారు అధికారులు. ఇవి ఉమర్వా కావా అని తెలుసుకునేందుకు అతడి కుటుంబ సభ్యుల నుంచి DNA నమూనాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పేలుడులో ఉమర్తో పాటు మరో 3 వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నాయి దర్యాప్తు సంస్థలు. అనుమానిత నిందితులు తారిక్ అహ్మద్ మాలిక్, అమీర్ రషీద్, ఉమర్ రషీద్గా గుర్తించారు.